వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రాజన్నపేటలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఘనంగా పాలాభిషేకం. దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ సైకిల్స్ పంపిణీ చేసిన వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్. బీసీ ఎస్టీ హాస్టళ్లను ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఎమ్మెల్సీ డాక్టర్ కంచెల శ్రీకాంత్. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాం ఎంపీ బస్తీపాటి నాగరాజు. కాల్వ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ను సందర్శించిన సిపి. ఇక వివరాల్లోకి వెళ్తే, జిన్నారంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి చేదు అనుభవం జరిగింది. గత 10 సంవత్సరాలుగా పార్టీకి కష్టపడ్డ వారికి కాకుండా స్వార్థ రాజకీయాల కోసం పార్టీలోకి వచ్చి అధికారం చెలాయిస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదంటున్న కాంగ్రెస్ శ్రేణులు. శుక్రవారం కాజీపేట దర్గాలోని బస్తీ దవాఖానాను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖానకు సంబంధించిన గదులను, వైద్యులు, సిబ్బంది, ప్రజలకు వైద్య సేవలు అందించే రికార్డులను కలెక్టర్ తనిఖీలు చేశారు. వైద్యులు, సిబ్బంది హాజరు గురించి కలెక్టర్ ఆరా తీశారు. వైద్య సేవల కోసం అక్కడికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడి ఆసుపత్రిలో అందిస్తున్న సేవలను, మందుల లభ్యత వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బందితో కలెక్టర్ ప్రావీణ్యం మాట్లాడుతూ వైద్య సేవల కోసం వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా భరోసాను అందించాలని కలెక్టర్ సూచించారు.
కుప్పం జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మొదట సభ్యత్వం పార్టీ సమన్వయకర్త డాక్టర్ నరేష్ నమోదు చేసుకోవడం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే 10 రోజులు జరిగే ఈ ఉన్నతమైన కార్యక్రమాన్ని ప్రజలు జనసేన కార్యకర్తలు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసు గలవారు నమోదు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. 5 లక్షల బీమా పాలసీలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. ముందు చేసుకున్న వారు మరలా రెన్యువల్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. जय जनसेना जय जनसेना जय जनसेना जय पवन कल्याण जय पवन कल्याण जय पवन कल्याण जय पवन कल्याण जय जनसेना जय जनसेना नायकत्व वर्धिल्लाले पवन कल्याण का नायकत्व वर्धिल्लाले प्रदर्शन का नायकत्व वर्धिल्लाले प्रदर्शन का नायकत्व वर्धिल्लाले प्रदर्शन का नायकत्व वर्धिल्लाले जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय जनसेना जय हिंद जय చూసుకుని నేనే కాల్ చేస్తాను. మెసేజ్ చేయండి, మెసేజ్ రిప్లై ఇస్తాను. మొదలుపడి మన ప్రభావాలకి పోయి మనం దాన్ని మంచి చేసే కార్యక్రమాన్ని మనము గర్వాలకి సమాధానం చెప్పడం మనం చేసే కార్యక్రమం మంచిగా బాగా చేస్తున్నాము. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని బీసీ ఎస్టీ హాస్టళ్లను శుక్రవారం ఉదయం టీడీపీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచాల శ్రీకాంత్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచాల శ్రీకాంత్ మాట్లాడుతూ హాస్టల్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులకు దుప్పట్లు, బెడ్, దిండ్లు అందజేశారు. హాస్టల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లను ఏర్పాటు చేయించారు. మొన్న కలెక్టర్ గారికి మాకు చెప్పారు హాస్టల్స్ అన్ని విజిట్ చేయమని, చేసాము. కలెక్టర్ గారు వచ్చారు ఆ రోజు. సో ఇక్కడ ఇమ్మీడియట్ గా లైట్లు లేవు, మరీ ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే చలికాలం వస్తుంది, కింద పడుకుంటున్నారని బెడ్లు, దుప్పట్లు, ఈ లైటింగ్ అంతా కూడా చేయించమన్నారు. ఇమ్మీడియట్ గా ఇక్కడ మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు కోఆర్డినేట్ చేసి కార్యక్రమాలన్నీ చేయించడం జరిగింది. సో ఈరోజు 100% ఈ బిల్డింగ్ రెండింటిని కూడా, ఈ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కూడా డిమాలిష్ చేసి ఇంటిగ్రేటెడ్ ఇది కట్టేదానికి ప్రపోజల్ అనేది చంద్రబాబు నాయుడు గారికి పంపుతున్నాం. ఎంత స్కూల్ ఉండేటట్టు, పైన 2 హాస్టల్స్ వచ్చేటట్టు కట్టాలనేది మా ఆలోచన. అది చంద్రబాబు నాయుడు గారి కలెక్టర్ గారి ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పంపడం జరుగుతుంది. త్వరలోనే ఒక ప్లేస్లో వేరే ప్లేస్కి మిమ్మల్ని షిఫ్ట్ చేసి 2 బిల్డింగ్లు డిమాలిష్ చేసి కొత్తది మంచి బిల్డింగ్ కట్టి మీ అందరికీ మంచి వసతులతో చదువుకునేదానికి అన్ని ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అది తెలియజేయడానికి వచ్చాం. అట్లాగే ఇక్కడ మీకు ఆ పరుపులు పట్టుబడిచ్చేదానికి కూడా రావడం జరిగింది. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీరు వార్డెన్లు ఏదైనా అంటారని కానీ, లేకపోతే వాళ్ళు ఏదైనా భయపడతారని కానీ మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. 100% మీకోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇది ఆయన నియోజకవర్గం, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం. కాబట్టి ఇక్కడ ఎవ్వరికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏదైనా సరే, అది ఫుడ్ దగ్గర నుంచి ఇంకేదైనా బుక్స్ దగ్గర నుంచి ఇంకే వసతులు మీకు ఏ లోపం జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి. 100% దాన్ని ఇమీడియట్గా రెక్టిఫై చేస్తాం. వార్డెన్లు ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినా, ఇబ్బంది పెట్టినా కూడా కంప్లైంట్ చేయండి, వాళ్ళనైనా కూడా సస్పెండ్ చేస్తాం. నాకు ఏం మొహమాటం లేదు. మీరు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసమే పెట్టింది వార్డెన్లు కానీ ఇంకెవరినైనా కానీ. మీకు ఆ విధంగా ఇబ్బందులు గురి చేసే పరిస్థితులు ఉంటే వాళ్ళ మీదైనా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి వసతుల లోపం ఉన్నా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే మాకు తెలియజేయండి. సరేనా? రైట్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. మన ఎమ్మెల్యే కూడా ఆయనే ఇట్లా ఉందని ఆయన దృష్టి తీసుకొచ్చి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేసి లైట్లు, ఫ్యాన్లు వేయించండి. 2 బిల్డింగులు కూడా పడగొట్టేసి పెద్ద బిల్డింగ్ కట్టి మంచి వసతులతో ఏర్పాటు చేద్దామని చెప్పారు. దానికి కూడా ఎస్టిమేషన్స్ అన్నీ కూడా వేస్తున్నారు కలెక్టర్ గారు. త్వరలోనే మంచి ప్లేస్కి మిమ్మల్ని ఎక్కడన్నా సరే అకామిడేషన్ పెట్టి ఇదంతా డెమాలిష్ చేసి, మా ప్రపోజల్ అయితే స్కూల్ కూడా ఇక్కడే ఉండేటట్టు
కింద స్కూలు పైన హాస్టల్ ఉండేటట్టు ప్లాన్ చేయాలని ఆలోచన కలెక్టర్ గారితో కూడా డిస్కస్ చేసి దాని ప్రపోజల్స్ అన్ని కూడా ప్రిపేర్ చేపిస్తాం. 100% విద్యకి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రిగా కూడా నారా లోకేష్ గారు ఉన్నారు కాబట్టి కుప్పం నియోజకవర్గంలో ఏ ఒక్క సమస్యను కూడా వదిలిపెట్టేది లేదు, అన్నింటినీ తీర్చే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నాం. దాంట్లో భాగంగా ఇమ్మీడియట్గా వర్షాకాలం ఇవన్నీ వస్తాయి కాబట్టి మీకు పరుపులు దుప్పట్లు అనేది ఏమా చట్నీ ఇంత నీళ్ళకి చేశారా ఏంటండి నీళ్ళు ఫ్రీగా వస్తున్నాయండి చెప్పండి నీళ్ళకి చేశారు అంటున్నా వీడియో సార్ ఏమా ఓదెల మండలం కొలనూరు గ్రామంలో 1,56,00,000 వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 13,30,00,000 వ్యయంతో ఓదెల కొలనూరు గ్రామాల మధ్య నిర్మించిన రోడ్డును ప్రారంభించిన మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటిన మంత్రులు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 15 రోజులుగా కురుస్తున్న వర్షం ప్రభావంగా ప్రజలు పనికి వెళ్లడానికి వీలు కుదరడం లేదు. కష్టపడి పనిచేస్తేనే 3 పూటలా తినేది. అయితే వర్షాల కారణంగా పట్టణాల్లో కానీ పల్లెల్లో కానీ డ్రైనేజీలో దోమలు విపరీతంగా ఉన్నాయి. వీటి వల్ల ప్రజలు రోగాలు పాలయ్యే అవకాశం ఉంది. అధికారులు కానీ నాయకులు కానీ డ్రైనేజీలో బ్లీచింగ్ చల్లమని ఆలోచన లేదు. ఇప్పటికైనా అధికారులు నాయకులు త్వరగా స్పందించాలని కోరుతున్నారు. మహబూబాద్ నియోజకవర్గంలో 10,641 మంది రైతులకు 58,24,00,000 రూపాయలు రైతుల ఖాతాలలో జమ కానున్నదని అన్నారు. ఈ నెల చివరి వరకు 1,50,000 వరకు ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు రుణమాఫీ అమలు చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు రైతు పక్షపాతిగా వ్యవహరించలేదని, రుణమాఫీ పథకం అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అవహేళన చేయడం, రుణమాఫీ సాధ్యం కాదని అనేక మార్లు మాట్లాడారని వాపోయారు. బీఆర్ఎస్ పాలనలో రైతు
రైతుల ఆత్మహత్యలను చూసి చెల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులతో ఖాళీ ఖజానాను అప్పగించిన ఆర్థికంగా వెసులుబాటు లేకపోయినా రుణమాఫీని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే పార్టీ నేతలతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఆర్థిక శాఖ సోషల్ సెక్రటరీ గారికి, రైతాంగ సోదరు శ్రీ కేశవరావు గారికి, మరో రాష్ట్ర సలహాదారు నరేందర్ రెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి, రాష్ట్రాన్ని పెడితే ప్రజలు 5 సంవత్సరాలు కూడా కనీసం ₹1,00,000 కుమారెడ్డి గారు నాయకత్వంలో జరిగినటువంటి అద్భుతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా శ్రీనివాసరెడ్డి గారు మాకు ఇవ్వడం జరిగింది. రైతు రాజ్యం వర్ధిల్లాలనండి. రైతు రాజ్యం, రైతు రాజ్యం. ఆత్మకంగా తీసుకుంటున్నటువంటి 2 లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని చెప్పేసి ఉన్న పట్టుదల సంకల్పం జూలై 18వ తారీఖు నాడు 2024 సంవత్సరం నాడు నెరవేరింది. మనం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాలు నేలినా కూడా ఏ రోజు కూడా రైతుల పక్షపాతిలాగా ఉండలేదు, రైతు రుణమాఫీ గురించి ఆలోచించలేదు. అలాగే ఇప్పుడు వచ్చినటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద అపహేళన చేయడం, రైతు రుణమాఫీ సాధ్యం కాదని చెప్పేసి అనేక మార్లు అపహాస్యం చేసినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంకి ఈసారి చెంపపెట్టులాగా అయిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకొని రైతులు తీవ్ర నిరాశకు గురైనప్పుడు మన మహబూబాబాద్ జిల్లాకే మన పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రైతు ఆత్మహత్యలను పరామర్శించడానికి ఇక్కడ అనేక మార్లు రావడం జరిగింది. అప్పుడు వారు రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది, పట్టా ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఆర్థిక పెట్టుబడి ఇబ్బంది అవుతూ ఉందని చెప్పేసి ఆ రోజు మనకు రైతుల పరిస్థితులను స్థితిగతులను చూసి రైతులకు రుణమాఫీ చేయాలి, ఏకకాలంలోనే 2 లక్షల రైతు రుణమాఫీ చేసి చరిత్ర సృష్టించాలి. ఎంతోమంది బీఆర్ఎస్ నాయకులు అపహాస్యం చేసినా కూడా వాళ్లకు బుద్ధి చెప్పాలనే ఏకైక లక్ష్యంతోనే 8 నెలలకు వచ్చినటువంటి మన ప్రభుత్వంలోనే ఈరోజు ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీ చేయడం జరిగింది. అందుకే మన మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మొత్తం ఇక్కడున్నటువంటి పత్రికా మీడియా సోదరుల తరఫున మన అందరి నియోజకవర్గ రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులకు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులకు వ్యవసాయ శాఖ మంత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ₹1,00,000 లోపు ఎవరైతే రైతు రుణమాఫీకి అర్హులు ఉన్నారో మన నియోజకవర్గంలో 10,641 మంది రైతులు పాపం ఈరోజు వాళ్ళకి 58,24 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళ బ్యాంకు అకౌంట్లో పడి వాళ్ళ పాస్బుక్లను వారు తీసుకునే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కలిగించింది. నేను ఒకటి చెప్తా ఉన్నా, రేపు ఈ నెల చివరి వరకు ₹150,000 రైతు రుణమాఫీ జరుగుతుంది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం వెసులుబాటు చేస్తుంది. అందుకే అందరి తరఫున నేను కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అలాగే మన బట్టి విక్రమార్క గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే మన నాయకుల తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బైక్లకు షోరూమ్ నుండి వచ్చిన సైలెన్సర్స్ కాకుండా మాడిఫై చేసుకున్న వాహనదారులకు కొరడా జులిపించారు. వరంగల్ ట్రాఫిక్ పోలీసులు
వరంగల్ కాజీపేట హన్మకొండ పరిధిలోని సైలెన్సర్ మాడిఫై చేసుకుని ధ్వని కాలుష్యానికి కారణం అవుతున్న పలు వాహనాలను సీజ్ చేసి వాటి సైలెన్సర్లను ఎంజీఎం జంక్షన్లో రోడ్ రోలర్ సహాయంతో తొక్కించారు. రాత్రి 6 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు జరిగిన స్పెషల్ డ్రైవ్లో 150 వాహనాలు సీజ్ చేశామని, సైలెన్సర్ మాడిఫైతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఎవరైనా సైలెన్సర్ మాడిఫై చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వాహనాలు కొనిచ్చే తల్లిదండ్రులు పిల్లల వాహనాలను సైలెన్సర్ మార్చకుండా చూసుకోవాలని, అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలు కూడా విద్యార్థులకు సైలెన్సర్ మార్పిడిపై అవగాహన చేయాలని, రోడ్ సేఫ్టీ ప్రతి అందరూ పాటించాలని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు. వరంగల్ సిటీ అంబేద్కర్ గారి ఆదేశం మేరకు రాత్రి 6 గంటల తర్వాత 6 నుంచి 11 గంటల వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 155 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. అంటే సైలెన్సర్ మోడిఫైడ్ వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరం కూడా మనము కౌన్సిల్ చేయడం జరిగింది. ఆ మోడిఫైడ్స్ చేంజ్ చేసి ఆ చేంజెస్ పట్టుకొని ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేసిన వాటిని మనం డిస్ట్రాక్ట్ చేయడం జరిగింది. అద్భుతంగా చదువుతాము. వీటితో ఏంటంటే అందరికీ కౌన్సిల్ చేయడం వల్ల తర్వాత ఈ సమాజానికి కూడా తెలియాలి. ఇది వీళ్ళు చేయడం వల్ల డిస్టర్బ్ అవుతుంది, పబ్లిక్ హెల్త్ ఖరాబ్ అవుతుంది. సౌండ్ పొల్యూషన్తోనే ఉద్యోగులు ఉన్న ప్రాంతం ఇప్పుడు వరంగల్ మనకి ఏం చేయమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కోసం దూర ప్రాంతం అందరికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినాడు పోతూ ఉంటాడు పాపం, చిన్న ఆటోలో పోతే ఒకేసారి పోయి సైలెన్సర్ ఒకేసారి రేజ్ చేసి విపరీత సౌండ్స్ చేయడం వల్ల ఏమంటే అతను పనికొద్ది ఉన్నటువంటి రోగం ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితులు మనకు అందజేయడం కోసం సార్ చెప్పిన ఉత్తర్వుల మేరకు మనం సీరియస్ చేయడం జరిగింది. ఈ సీరియస్ చేయడం 150 వరకు ఈ వరకు మనం డిస్ట్రక్షన్ చేస్తాము. ఇంకా ఇప్పటి నుంచి మనం చెప్పేది ఇక ముందు ఎవరు ఇటువంటి వెహికల్స్ ఇటువంటి చర్యలు పాల్పడితే వాళ్ళ వెహికల్స్ సీజ్ చేయడంతో పాటు వాళ్ళ 3 వరకు లైసెన్స్ మనం క్యాన్సిల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీఓ గారితో కూడా ఆల్రెడీ మాట్లాడారు. వాళ్ళు రిపోర్ట్ ఈవెంట్స్ క్లోజ్ చేస్తూ చెప్తున్నారు. ఒక 3 months అతను వెహికల్ నడపలేడు, 3 months వెహికల్ సీజ్ అవుతుంది. దీంతో 2 వైపులు నష్టపోతారు. మనకి ఇప్పుడు అంతగా ఇప్పుడు ఇక్కడ నడిపేవాళ్ళందరూ కూడా బాగా ఉన్నోళ్ళని కాదు, వాళ్ళు ఆర్థికంగా లేనివాళ్ళు తల్లిదండ్రులు పిల్లల బాధ భరించలేక కొనిస్తున్నారు. ఈ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియాలని చెప్పేసి తల్లిని చెక్ చేసుకుంటారు. ఒక ఏదైనా చేసి పోలీసు వాళ్ళు అంటే చూసారి మన బండి కరెక్ట్ ఉందా మార్చుకొని కూడా అడుగుతారు. కాలేజీలు అడుగుతాయి. కాలేజ్ యాజమాన్యాలు కూడా నేను పీఈటీ కానీ సపరేట్గా వాళ్ళు ఎవరికి సాఫ్ట్వేర్ చెప్పాను ఏంటంటే ఒకసారి మీరు ఆ యాడ్ లెవెల్ చెక్ చేయండి. వెహికల్స్ కరెక్ట్ ఉందా లేవా, మీరు కరెక్ట్ పడినా తిరుగుతా లేదా, మన కాలేజ్ కూడా తీసుకురాలేదు. ఇప్పుడు పట్టుకున్నాం వాళ్ళ కౌన్సిల్ ఫస్ట్ వాళ్ళ కాలేజ్ పేరు అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ కాలేజ్ యాజమాన్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తుందని చెప్పేసి తెలుసుకో అవకాశం. కాబట్టి అందరికీ వాళ్ళకు చెప్పేది ఏంటంటే మీరు గౌరవం పెంచుకోవాలంటే పిల్లలకు గౌరవం నేర్పండి. సంస్కృతి పని కూడా ఎట్లా ఉండాలా, రోడ్డు మీద రోడ్డు సేఫ్టీని ఎట్లా పాటించాలా, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా ఫాలో అవ్వాలని చెప్పేసి తయారు చేయడం ఉద్దేశంతో నేను చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ఒక సదుద్దేశంతో మంచి కార్యక్రమం భావించి ఇక ముందు ఎటువంటి పిల్లలకు ఎటువంటి చర్యలు పాల్గొంటారో చూడాలనుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయడం సంతోషకరమని అన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. రైతు రుణమాఫీతో పెద్దపల్లి నియోజకవర్గంలో దాదాపు 17,000 మంది రైతులకు లబ్ధి చేరుతుందని తెలిపారు. ఈ దశాబ్దపు అతిపెద్ద వేడుక రైతన్నలకు రుణమాఫీ పండుగని ఎమ్మెల్యే కొనియాడారు. రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం క్యాంప్ కార్యాలయం నుండి బైక్ ర్యాలీతో వెళ్లి జెండా చౌరస్తా వద్ద బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 31,000 కోట్ల రూపాయలతోని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
ఈ రాష్ట్రంలో రైతు రుణమాఫీ ప్రక్రియ కొద్దిసేపటి కిందనే ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది తెలంగాణ రైతుల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రైతుల పక్షాన మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం, శుభాకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా, గతంలో ఇప్పుడు మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు రుణమాఫీ జరగలేదు. మరి వాళ్ళ జరిగింది అని అంటే అది నిజంగా కూడా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.